ఈడు జోడు చక్కగా ఉందమ్మా. ఇద్దరి రాశి ఫలాలు దివ్యంగా ఉన్నాయి. అమ్మా, ఇవాళ 1వ తేదీ. ఇంకో 4 రోజుల్లో అంటే 5వ తేదీన అద్భుతమైన ముహూర్తం ఉంది. ఇది తప్పితే మరో 3 మాసాల వరకు మంచి రోజులు లేవు. మరి లగ్న పత్రిక రాయించమంటారా? రాయండి. అయ్యోరో, 5వ తేదీ ముహూర్తం బాగలేదు. ఎవరమ్మా నువ్వు? వేల పెళ్లిళ్ళు ఈ చేతులతో చేయించాను. పంచాంగం నాకు కంఠోపాఠం. అంత కోపమైంది అయ్యోరా. ఇంకోసారి చూడు. ప్రతి వాళ్ళు పంచాంగం వల్లించేవాళ్ళు. అలాంటప్పుడు మేమెందుకు, మా పాండిత్యం ఎందుకు? ఏమైంది పంతులు గారు? తప్పు జరిగిపోయింది బాబు. నాకు తెలియకుండానే దుర్ముహూర్తం పెట్టేశాను. ఆ అమ్మాయి చెప్పకపోతే ఎంత ఘోరం జరిగేదో. ఎప్పుడు ఇలా జరగలేదు. క్షమించండి బాబు. ఏం పర్లేదులేండి, పెళ్లికి తొందరే ఉంది. 3 నెలల తర్వాత ఉండే ముహూర్తాలే పెట్టండి. అమ్మా మహి, సమయానికి ఆ పిల్లొచ్చి దుర్ముహూర్తం నుంచి తప్పించిందమ్మా. ఇక అన్నీ మీకు మంచి రోజులే. వస్తాను. చూడమ్మా మహి, చూడమ్మా మహి, రాబోయేవి దుర్దినాలు. మీ ఇద్దరి జాతకాల ప్రకారం ఏదో కీడు జరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? ఏం చెయ్యాలో చెప్పడానికే కదమ్మా నేనున్నది. ఏం చేయాలో చెప్పడానికే కదమ్మా నేనున్నది. ఓ వారం పాటు మీ ఇద్దరి మధ్య మాటలు కానీ చూసుకోవడాలు కానీ జరగకూడదు. ఒకే ఇంట్లో ఉండకూడదు. అప్పుడు కానీ అనుకున్నది జరగదు. ఊరుకోండి పంతులు గారు. 1 వారం విడిపోయినంత మాత్రాన చెడు మంచి అయిపోతుందా? రాజా, 1 వారమే కదా, కాదనుకో. కానీ గోవిందం, ఏమ్మా? అత్తమ్మ వాళ్ళని బట్టలు సర్దమని చెప్పు. సింహాచలం వెళ్ళాలి. అలాగేనమ్మా. ఈ వారం దాటితే గండం గడిచినట్టేనా పంతులు గారు? ఏ గన్ మధ్యాహ్నం ఫ్లైట్కి మేము బయలుదేరుతాం రాజా. అలాగే. ఇప్పుడు చూపించిన నా బంబోడ జంబా.